ఎస్సిక పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్టుపై పబ్లిక్ స్పందన విచిత్రంగా ఉంది. కొందరు రాబిన్ హుడ్ రవి అంటుంటే సినీ నిర్మాతలు మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పైరసీ, గేమింగ్, డేటా చోరీ, బెట్టింగ్ వంటి తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న రవిని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. దీనిపై విశాఖ పబ్లిక్ కూడా స్పందించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచి పాపులర్గా ఉన్న పేరు ఐబొమ్మ రవి. ఇటీవలే పైరసీ కేసు సంబంధించి కూడా హైదరాబాద్ సంబంధించి సైబర్ క్రైమ్ ప్రతినిధి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని కేసు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా ఐబొమ్మ రవికి కొంత సపోర్ట్ బలంగా ఇస్తుంది. మరి కొంతమంది నిర్మాతలు కూడా ఆయన ఎన్కౌంటర్ చేయాలని చెప్పి పిలిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ వాసులు అసలు ఐబొమ్మ రవి అరెస్ట్పై ఏమంటున్నారు, వారి ఒపీనియన్లో అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. ఐబొమ్మ రవి పైరసీ కేసు సంబంధించి అరెస్ట్ అయ్యారు. దీని మీ ఒపీనియన్ అంటే ఏ విధంగా ఉంది? అంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అది తీసుకునే విధానం బట్టి ఉంటుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్గా చూస్తారు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గానే చూస్తాం. దాని ఎవరి ఒపీనియన్. ఏదైనా నేర్చుకుంటే ఇంకా బాగా ఉపయోగపడతాడు అనేది నా ఒపీనియన్. తప్పు చేశాడా లేదా నేను అంత కరెక్ట్ మనిషిని కాదు, ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పడానికి. బట్ చేసింది మాత్రం మంచి పని అని కాదు, కానీ చేసిన విధానం మాత్రం చాలా గొప్పది. అది నా ఒపీనియన్. ఐబొమ్మ రవిని ప్రభుత్వ కార్యాలయాల్లో వాడుకుంటే బెటర్, సైబర్ క్రైమ్ ఎక్కువ అవుతుంది, అట్లాంటివి వాడుకోండి అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఆయన అరెస్ట్ నిరసిస్తున్నారు. సోషల్ మీడియా మీద కూడా ఆయన మద్దతు తెలుపుతున్నారు. ఇలా ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. కొంతమంది ఏమొచ్చి ఐబొమ్మ రవి చేసిన తప్పేం కాదంటారు. మీ ఒపీనియన్ దీని మీద ఏం చెప్తారు? నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్. ఇప్పుడు సినిమాలు తీసిన వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలంటారు, ఎక్కువ రేట్లు పెట్టి తీస్తున్నారు. చూడండి, ఇప్పుడు 1990s నాకు తెలిసి 170 అనేది చాలా ఎక్కువ ప్రైజ్. అప్పుడు వాడు మిడిల్ క్లాస్ వాడు ఎంత ఇబ్బంది పడి ఉంటాడు ఆ 170 పెట్టడానికి. ఇప్పుడు దగ్గర ఒక 250 ఐమాక్స్కి ఐనాక్స్కి వెళ్ళాలంటే 250. స్టూడెంట్స్కి అవ్వదు. స్టూడెంట్స్ ఏం చేస్తారు? ఆబ్వియస్లీ ఐబొమ్మ ఓపెన్ చేసి చూస్తారు. అతను మంచి చేశాడో చెడుగు చేశాడో తెలియదు, కానీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అయితే చేశాడు. చాలా గవర్నమెంట్ సైట్స్ అని హ్యాక్ చేశాడంట, అది కరెక్ట్ కాదు. ఓకే, లెట్ ఇట్ బి, అది పక్కన పెడితే. ఎన్కౌంటర్ చేయడం మంచిది కాదు, ఎందుకంటే చాలా హ్యూమన్ రైట్స్ అన్నీ అడ్డుపడిపోతాయి. ఎన్కౌంటర్లు చేయడాలు అలాగే అవి చేయక కరెక్ట్ కాదు, కానీ లా అనేది ఒకటి ఉంటుంది, లా చూసుకుంటుంది. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఎన్కౌంటర్లు, పోలీస్ స్టేషన్లు, జ్యుడిషియల్ కాకుండా ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో లేకపోతే ఇస్రో వాళ్ళకో నాసా వాళ్ళకి ఇచ్చినా సరే ఇండియా అనేది ముందుకెళ్తుంది. పైరసీ చేశారని చెప్పి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆయన మంచి పని చేశారంటున్నారు. కొంతమంది ఏమించి ఎట్లా అని వదలకూడదు చెప్పండి. దీని మీద నువ్వేం చెప్తాను? నాకైతే మంచి పని చేశాడే అనిపిస్తుంది. మంచి పనే చేశాడు నాకు తెలిసి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఐబొమ్మ మ్యాక్సిమం ఓపెన్ చేసి ఉంటారు ప్రతి ఒక్కరు, కాబట్టి మంచిగా చేశారు. కానీ కాకపోతే ఈ గవర్నమెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ హ్యాక్ చేయడం వల్ల అది కొద్దిగా బ్యాడ్ అనిపిస్తుంది, అంతే. ఇంకా అంటే మరి పైరసీ చేసి సినిమాలు అప్లోడ్ చేయడం ద్వారా నిర్మాతలు లాస్ అవుతున్నాయి, ఇండస్ట్రీ అంతా దెబ్బ అవుతుంది. దాని మీద నువ్వేం చెప్తాను? ఇప్పుడు సినిమా టికెట్ 100 రూపాయలు ఉంటే అందులో లోపల ఉన్న ఒక కూల్ డ్రింక్ 150 రూపాయలు ఉంటుంది. దానివల్ల వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కదా, అంతే. మరి నాకు తెలిసి మంచి పనే చేశాడు. అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అని ఉద్దేశం? అరెస్ట్ చేయడం కరెక్ట్ అయితే కాదు, ఒక విధంగా కరెక్ట్, ఇంకో విధంగా కరెక్ట్ కాదండి. సైబర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, సైబర్ క్రైమ్లు ఎక్కువ అవుతున్నాయి, అట్లాంటి వాటిని రవిని యూజ్ చేసుకుంటే బెటర్ చెప్పి కొంతమంది కామెంట్లు పెడుతుంది. నువ్వేం చెప్పి యూజ్ చేసుకోవచ్చు కదా. అదే ఇప్పుడు అంత టెక్నాలజీ ఉన్న పర్సన్ మనకు దొరకడం చాలా గ్రేట్. అది ఐబొమ్మ రవి ఈ సినిమా పైరసీ కేసులో అటు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఆయన మద్దతు ఇస్తున్నారు, కొంతమంది ఆయన చేసిన తప్పు అంటున్నారు. మీ ఒపీనియన్ దాంట్లో ఏం చెప్తారు? అంటే ఎగ్జాక్ట్లో ఇలాంటి వాటిల్లో ఏంటంటే బేసిక్గా మనము పైరేటెడ్ మూవీస్ అనే దాని మీద నేనైతే బేసిక్గా సపోర్ట్ చేయను. బికాజ్ ఎందుకంటే చాలామంది డేటా హ్యాకింగ్ అనేది మనకి సైబర్ సెక్యూరిటీకి ప్రమాదం అనమాట. మనకి ఇప్పుడు ఏదో నార్మల్గా కూర్చొని మనం ఇంట్లో సినిమా చూస్తున్నాము, మనకి ఫ్రీగానే ఉందనేది అంతవరకు మాట్లాడుకోవడం బాగానే ఉంటుంది. కానీ యాజ్ ఎ బ్యాంకర్గా నేను చూస్తున్నప్పుడు చాలామంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్లలో పెట్టుకొని మనీ వాళ్ళు చాలా పోగొట్టుకోవడం జరిగింది. కొంతమంది సూసైడ్ చేసుకోవడం జరిగింది అనమాట. డేటాని హ్యాక్ చేయడం అనేది అది ఎంత పెద్ద క్రైమ్ అనమాట. ఇది మనం గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్ ద సేమ్ టైం సినిమా థియేటర్స్లో వెళ్ళి సినిమా చూడాలన్నా కూడా ప్రాబ్లమే. బేసిక్గా ఇప్పుడు నేను పర్సనల్ ఏంటంటే ఓటీటీ చూసుకుని దాంట్లోనే చూస్తున్నాను. రీసెంట్గా 2-3 ఫిలిమ్స్కి వెళ్ళినప్పుడు కూడా 5,000 to 6,000 ఖర్చు అయింది. అంటే చాలా ఇయర్స్ తర్వాత నేను కూడా ఫిలిమ్స్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు అనిపించింది ఏంట్రా బాబు ఇంత థియేటర్లో ఇంత ఉంది అని. అంటే ఇక్కడ ఇద్దరిది తప్పు అనమాట. అంటే వీళ్ళు హై రేట్స్ పెట్టడం వీళ్ళ తప్పు అయితే దాన్ని ఆసరా తీసుకొని మనలాంటి వాళ్ళని మిడిల్ క్లాస్ పీపుల్ని క్యాచ్ చేసుకొని ఇలాంటి పైరేటెడ్ మూవీస్ని వీళ్ళు తీసుకురావడం కూడా ఇతంది తప్పే. సో ఎవరు రైటు ఎవరు తప్పు అనేది కూర్చొని వీళ్ళ లైన్లో వీళ్ళు తప్పు ఉంటుంది, వాళ్ళ లైన్లో వాళ్ళు తప్పు ఉంటుంది. సో అలాంటివి తగ్గించేసి ప్రొడక్షన్ వాల్యూస్ మీద పెంచి బాగానే ఉంటుంది. ఫైనల్గా మీ ఒపీనియన్ అరెస్ట్ కరెక్టా కాదా?
కరెక్టా కాదని మనం డెసిషన్ చెప్పలేం కదా సార్. కరెక్టా కాదని చెప్పలేం. బట్ అట్ ద సేమ్ టైం నా ఒపీనియన్ ఏంటంటే కరెక్ట్, అరెస్ట్ ఈజ్ రైట్. అలా మీ ఒపీనియన్ చెప్పండి. ఒక రేట్లో లోపల చూస్తే థియేటర్ కాస్టింగ్ కూడా పెరిగింది, లోపల కూల్ డ్రింక్స్ కానీ పార్కింగ్ కానీ. మరోవైపు ప్రభుత్వ సైట్లు కూడా ఆయన హ్యాక్ చేసిన పరిస్థితి చూసాం. అంటే ఇట్లాంటి దాని వల్ల ప్రజలు పర్సనల్ లైఫ్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి చెప్పి సార్ చెప్పలేదు. మీరు దాని మీరు ఏం చెప్తారు? అంటే ఐబొమ్మ రవి అరెస్ట్పై మీ ఒపీనియన్ ఏంటి? ఇట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయొచ్చా చేయకూడదా? మీరేం చెప్తారు? అరెస్ట్ అయితే కరెక్టే అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువైపోయాయి సైబర్ క్రైమ్స్ వల్ల. దాన్ని బట్టి చూస్తే ఆయన చేసింది అయితే తప్పే అనిపిస్తుంది. రైట్. ఓవరాల్గా విశాఖ వాసులు అయితే ఐబొమ్మ రవి అరెస్ట్ చేయడం అయితే కరెక్టే, కానీ ఇట్లాంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తిని వేరే విధంగా కూడా వాడుకునే అవకాశం ఉండదు. మరోవైపు నిర్మాతలు కూడా బడ్జెట్ కొంచెం తగ్గించుకొని సామాన్య ప్రజలకి అందుబాటులో కనుక ఉండినట్లయితే పైరసీని పూర్తి స్థాయిలో కట్టడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైరసీ ఇంత వ్యాప్తంగా ఇన్ని వెబ్సైట్లు వస్తున్నాయంటే మరోవైపు సైబర్ సెక్యూరిటీ సంబంధించి కూడా ఇప్పుడు హ్యాక్ అవ్వడం కూడా ప్రజలు పర్సనల్ లైఫ్ కూడా పర్సనల్ డేటా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇట్లాంటి వాటిని అరికట్టాలంటే, పైరసీని అరికట్టాలంటే నిర్మాతలు కూడా రేట్లు తగ్గించుకొని బడ్జెట్లు తగ్గించుకుంటే ఖచ్చితంగా సామాన్య కుటుంబానికి, మధ్యతర కుటుంబానికి వినోదమే సినిమాలు. ఇట్లాంటి సినిమాలు చూసేందుకు థియేటర్ కూడా రావడం జరుగుతుంది. సో బడ్జెట్ కూడా తగ్గించుకొని సామాన్యుడికి అందుబాటు రేట్లు ఉంటే ఖచ్చితంగా పైరసీ ఆటోమేటిక్గా కట్టడయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కూడా విశాఖవాసులు చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.